కిషన్ రెడ్డి దమ్ముంటే రా. కిషన్ రెడ్డి వర్సెస్ రాజా సింగ్ ఫైట్ మరింత ముదురుతున్నది. అందులో భాగంగానే గోషామహల్ ఎమ్మెల్యేగా ఉన్న రాజా సింగ్ని ఆ పార్టీ ఆయన రాజీనామా చేయడంతో ఆ పార్టీ ఇమీడియట్గా ఆమోదించింది. అందుకే కిషన్ రెడ్డికి సవాల్ చేస్తున్నాడు నిన్న ఎవరు రాజా సింగ్. ఏవైతే స్టేట్ కమిటీలు నియమించిండో ఆ స్టేట్ కమిటీలకు సంబంధించిన దాంట్లో పెద్ద ఎత్తున గొడవ జరిగింది. అసలు ఇవి స్టేట్ కమిటీనా సికింద్రాబాద్ పార్లమెంట్ కమిటీనా, మొత్తం హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి పదవులు ఇచ్చిర్రు కార్యవర్గంలో, మా గోషామహల్ నుంచి ఒక్కరికి కూడా రాలేదని ఇమీడియట్గా మొన్న 2 రోజుల కింద రాజా సింగ్ మాట్లాడండి. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఒక ప్రెస్ మీట్ పెట్టిండి ఏకంగా. కిషన్ రెడ్డి దమ్ముంటే రా, ఇద్దరం రాజీనామా చేసి ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం, ఎవరు గెలుస్తారో చూద్దాం. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సవాల్. నన్ను రాజీనామా చేయాలని అడగడానికి మీరెవరు? ఏం చేసుకుంటారో చేసుకోండి. రాష్ట్రంలో పవర్లోకి రావాల్సిన బీజేపీని పడుకోబెట్టారు. రామచంద్రరావు ఒక రబ్బర్ స్టాంప్. నేను ఫైటర్ను, పార్టీ కార్యకర్తల గొంతుకగా మాట్లాడుతున్నా. కొత్త కమిటీతో పార్టీ మరింత నాశనం అవుతుంది. హైకమాండ్ పిలిస్తే వెళ్ళి ఏం జరుగుతున్నదో చెప్పడానికి రెడీ అని ప్రకటన. ఇప్పుడు హైకమాండ్ ఆయన ఎందుకు పిలుస్తుంది? ఆయన రాజీనామా చేసిండు, రాజీనామాని పార్టీ ఆమోదించింది. ఇప్పుడు బీజేపీ ఒకవేళ కనుక రాజా సింగ్ మా పార్టీ కాదు అని కనుక స్పీకర్కి నోటీస్ ఇస్తే, ఆయన సస్పెండ్ చేయండి అని నోటీస్ ఇస్తే అనర్హత వేటు పడడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. మరి అంత సాహసము ప్రయత్నము బీజేపీ చేస్తుందా? ఎందుకంటే ఒకవేళ చేస్తే ఆయన ఇండిపెండెంట్గా నిలబడతాడు. మరి ఇప్పుడు ఆ హిందుత్వ ఐడియాలజీలో బీజేపీ రాజా సింగ్ని ఎదుర్కోగలుగుతుందా? ఇవన్నీ అంశాలు ఉంటాయి. సరే, అది పక్కన పెడితే అది ఫ్యూచర్లో జరుగుతుందా జరగదా తర్వాత విషయం. ఇప్పుడు వై కిషన్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేస్తుంటారు రాజా సింగ్ అంటే, మొత్తం ఈ కార్యవర్గం కూర్పులో కిషన్ రెడ్డిదే పాత్ర ఉన్నది, రామచంద్రరావు ఉత్తదే రబ్బర్ స్టాంప్, ఆయనకు సంబంధమే లేదు అని ఆయన మాట్లాడుతున్నాడు. రాజా సింగ్ బీజేపీలో లేకపోయినా ఇంకా రాజా సింగ్ బీజేపీలో ఉన్నట్టుగానే ఆయనకి ప్రజలు భావించి ఆయన యొక్క వార్తని కూడా ఇదిగా చూస్తున్నారు. ఎందుకంటే ఆయనకు కూడా ఆప్షన్ లేదు కదా, ఇంకా బీజేపీ తప్ప ఆయనకున్న ఐడియాలజీకి దీనికి ఇంకొక పార్టీకి ఇక్కడ అవకాశమే లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మండిపడ్డారు. దమ్ముంటే రాజీనామా చేసి ఇండిపెండెంట్గా పోటీ చేయాలని సవాల్ విసిరారు. కిషన్ రెడ్డి రాజీనామా చేయాలి, నేను చేస్తా. సికింద్రాబాద్ నుంచి నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తా. గోషామహల్ నుంచి ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేయాలి. అప్పుడు ఎవరు ఎక్కడి నుంచి గెలుస్తారో చూసుకుందాం. తాను ఫైటర్ని, బీజేపీ కార్యకర్తల గొంతుకగానే మాట్లాడతా. బీజేపీ కొత్తగా ప్రకటించిన స్టేట్ కమిటీపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల్లో అసంతృప్తి ఉన్నది. ఆ కమిటీతో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాదు. ఒకవేళ వస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని ఛాలెంజ్ చేశారు. బుధవారం మీడియాతో రాజా సింగ్ మాట్లాడారు. కొత్తగా ప్రకటించిన బీజేపీ కమిటీని పార్టీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు వేశారా లేదా కిషన్ రెడ్డి వేశారా చెప్పాలి. ఈ కమిటీతో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందా? పార్టీని నాశనం చేసేందుకు కమిటీ వేశారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఇది రాజా సింగ్ మాట్లాడుతున్న మాట. దీని మీద మరి యాక్షన్ ఏముంటుంది అందులో? యాక్షన్ అనేది ఏమి ఉండదు బేసిక్గా. ఇప్పుడు రాజా సింగ్ పార్టీలో లేడు కాబట్టి మరి కిషన్ రెడ్డి మాట్లాడాలి. మరి ఆయన మాట్లాడే సాహసం చేస్తాడా? ఒకవేళ రాజా సింగ్ సవాల్ని స్వీకరించి బీజేపీ ఏమైనా రాజా సింగ్ మీద యాక్షన్ తీసుకోవాలి అని అంటే, ఆల్రెడీ యాక్షన్ అయిపోయింది, ఆయన రాజీనామా చేసిండు, వీళ్ళు ఆమోదించారు. ఇంకా నెక్స్ట్ ఏముంది? ఆయన మీద అనర్హత వేటు వేయండి, ఆయన పార్టీని సస్పెండ్ చేసినామని పార్టీ ఏమన్నా వెళ్ళి స్పీకర్కి నోటీస్ ఇవ్వాలి. మరి అది చేస్తారా? భవిష్యత్తులో ఏం జరుగుద్దో చూడాలి. ఆయన మాత్రం వదిలిపెట్టేటట్టయితే కనబడతలేదు. తన రాజీనామా కోసం కిషన్ రెడ్డి ఎపిసోడ్ను నడిపిస్తున్నారని ఆయన ఆరోపించారు. రామచంద్రరావు మంచి మనిషే, కానీ రబ్బర్ స్టాంప్గా మారిపోయింది. రామచంద్రరావు వెనుక ఎవరున్నారో తేలాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రబ్బర్ స్టాంపుగా మారొద్దు అని సూచించారట. బీజేపీ కొత్త కమిటీలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనే 10 నుంచి 12 మందికి అవకాశం కల్పించారు. మరి రూరల్ ఏరియా నుంచి ఎంతమందికి కమిటీలో అవకాశం ఇచ్చారు? సికింద్రాబాదే కావాలా? రూరల్ అవసరం లేదా? మీరు ఏది అనుకుంటే అదే చేస్తారా? నాకు బీజేపీ ఎలాంటి సహకారం అందించకపోయినా గోషామహల్ ప్రజలు నన్ను గెలిపించారు. నేను 3వ సారి ఎమ్మెల్యేగా గెలిచింది బీజేపీ కార్యకర్తల వల్లే. మళ్ళీ 4వ సారి పోటీ చేస్తే కూడా వాళ్ళే గెలిపిస్తారు. తాను ఒక ఫైటర్ని, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నా పార్టీని పడుకోబెట్టారు. నా రాజీనామా గురించి మాట్లాడేందుకు వాళ్ళెవరు? నేను రాజీనామా చెయ్యను. ఏం చేసుకుంటారో చేసుకోండి. కిషన్ రెడ్డి రాజీనామా చేయాలి, తాను చేస్తా. ఇద్దరం కలిసి ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం. సర్వనాశనం చేస్తున్నది ఎవరో మళ్ళీ చెప్తా. తాను పదవులు ఆశించే వ్యక్తి కాదు. పార్టీలో ఎప్పుడూ ఎలాంటి పదవిని ఆశించలేదు. బీజేపీలో అనేక తప్పులు జరుగుతున్నాయి. కొత్త కమిటీతో పార్టీ అధికారంలోకి రాదు. పార్టీని సర్వనాశనం చేస్తున్నది ఎవరో మరోసారి చెబుతా. బీజేపీ ఎంపీలు,
ఎమ్మెల్యేలతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయి. వారంతా ఇప్పుడు తనకు మద్దతు పలుకుతున్నారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి పదవి పొందిన అశోక్ వేముల ఎయిమ్స్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి 2 లక్షలు తీసుకుని మోసం చేశారని దీన్ని ఆయన కార్యకర్తలే చెబుతున్నారు. ఈ మోసంపై ప్రశ్నించినందుకు ఏబీవీపీ నేతలపై కేసులు పెట్టించిన చరిత్ర అశోక్ది. సో అట్లాంటి ఆయనకి ఈ పదవి ఎట్లు ఇచ్చారన్నది ఆయన గొడవ. సరే, ఏదేమైనా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ హైదరాబాద్లో కొంత బలంగానే కనిపిస్తుంది. వాళ్ళకి బలం లేనిది ఎక్కడా? వాళ్ళకి బలం లేనిది రూరల్ ఏరియాలో బలం తక్కువగా ఉన్నది. కొన్ని ప్రాంతాలు ఇప్పుడు నిజామాబాద్లో బలంగా ఉన్నారు, ఆదిలాబాద్లో ఉన్నారు, మహబూబ్నగర్లో కొంత బెల్ట్ అర్బన్ ఏరియాలో బాగానే ఉంది, హైదరాబాద్లో పర్లేదు, హైదరాబాద్లో బాగానే ఉంది. సో వీళ్ళు ఎక్కడైతే తక్కువగా ఉన్నదో ఆ ఏరియా నుంచి ఎక్కువగా మీరు కనుక కొంతమందికి పదవులు అవకాశం ఇస్తే పార్టీ ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు రాజాసింగ్ చెప్పే దాంట్లో కూడా కొన్ని వాస్తవాలు ఉన్నాయి, లేదనడానికి ఏం లేదు అక్కడ.